జై శ్రీరామ్. వేమన శతకం వ్యాపరుతులు సిరీస్లో భాగంగా ఈరోజు అందిస్తున్న 8వ పద్యం. ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం కన్నా గొప్పదానం మరొకటి లేదని, జీవితం యొక్క మూలాధారం అన్నమే అని తెలియజేసే ఒక అద్భుతమైన పద్యరుచిని ఆస్వాదించబోతున్నాం. మనిషి బతుకును నిలబెట్టేది సంపద కాదు, అన్నము అనే సత్యాన్ని మహాకవి వేమన గారు ఈ పద్యంలో ఎంతో హృదయంగా మన ముందుంచారండి. మనిషి జీవితంలో దానం అనేది గొప్ప గుణం. విద్యాదానం, భూదానం, గోదానం, వస్త్రదానం వంటి ఎన్నో దానాలు శాస్త్రాలలో చెప్పబడ్డాయి. కానీ వీటన్నిటికంటే ముందుగా ఆకలితో ఉన్న ప్రాణిని రక్షించేది అన్నదానం. ఆకలి అనేది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా బాధించే వ్యధ. అందుకే మహాకవి వేమన గారు అన్నదానాన్ని అన్ని దానాల కంటే శ్రేష్టమైనదిగా కీర్తించారు. అన్నమిడుట కన్న అధిక దానంబులు నెన్ని చేయనేమి ఎన్నబోరు, అన్నమెన్న జీవనాధారమగునయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యభావం చాలా సరళమైనదైనా ఎంతో లోతైనది. మనం ఎన్నో రకాల దానాలు చేసిన ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే దానానికి సమానమైనది మరొకటి లేదని మహాకవి వేమన గారు చెప్తున్నారు. ఎందుకంటే అన్నమే జీవనాధారం. మనిషి శరీరం నిలబడటానికి, ఆలోచించడానికి, పనిచేయడానికి, జీవించడానికి అన్నమే ప్రధాన శక్తి. ఆకలితో అలమటిస్తున్న ఒక వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టడం అంటే కేవలం ఆహారం ఇవ్వడం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే. ఈ పద్యం దయ, కరుణ, పరోపకారం వంటి విలువలను బోధిస్తున్నది. మనకు ఉన్నదానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచాలని గుర్తు చేస్తున్నది. అన్నదానం సమాజంలో సమానత్వాన్ని పెంపొందిస్తున్నది. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వం నిలబడుతున్నది. అన్నదానం చేసే వ్యక్తికి తృప్తి, ఆనందం కలుగుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి సేవ చేసినట్లేనని భారతీయ సంస్కృతి చెప్తున్నది. ఈ పద్యంలో మహాకవి వేమన గారి సాహిత్య శైలి ఎంతో సహజంగా ఉంటున్నది. పెద్ద పెద్ద అలంకారాలు లేకుండానే సాధారణ జీవిత సత్యాన్ని నేరుగా చెప్పడం వేమన గారి ప్రత్యేకత. అన్నమెన్న జీవనాధార మగునయ అనే వాక్యం ఈ పద్యానికి హృదయం. జీవితం యొక్క మూలం అన్నమేనని ఒకే పాదంలో గొప్ప తాత్విక సందేశాన్ని అందించారు. సరళమైన పదాలలో లోతైన భావాన్ని వ్యక్తం చేయడం వేమన కవిత్వంలోని గొప్ప లక్షణం. ఈ పద్య భావానికి మహాభారతంలోని రంతీదేవిని కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. రంతిదేవుడు తీవ్రమైన కష్టాలు ఉన్నప్పటికీ తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఆకలితో వచ్చిన అతిథులకు పంచిపెట్టాడు. తన ఆకలిని పక్కన పెట్టి ఇతరుల ఆకలిని తీర్చాడు. అతని దయ, అన్నదానం వల్ల అతను మహనీయుడిగా నిలిచిపోయాడు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం ఎంత గొప్ప పుణ్యమో ఈ కథ మనకు తెలియజేస్తున్నది. ఈ వేమన పద్యంలో దాగి ఉన్న రుచి ప్రత్యేకత ఏమిటి అంటే, వేపాకు రుచి మొదట చేదుగా అనిపించిన దానిలో ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణం ఉంటుంది. అలాగే ఈ పద్యంలో కూడా ఒక గొప్ప జీవిత ఔషధం దాగి ఉన్నది. మన జీవితంలో సంపద, హోదా, పేరు ప్రతిష్టల కోసం పరుగులు తీస్తుంటాం. కానీ ఒక ఆకలితో ఉన్న మనిషి కడుపు నింపడం ద్వారా కలిగే ఆనందం, తృప్తి వాటన్నిటికంటే గొప్పది. మనం ఇచ్చిన భోజనం ఎవరి జీవితాన్ని మార్చగలదో మనకు తెలియదు. అందుకే
అన్నదానం కేవలం దానం కాదు, అది మానవత్వానికి ఇచ్చే గౌరవం. నేటి ప్రపంచంలో వివాహాలు, శుభకార్యాలు, పండుగలలో ఎంతో ఆహారం వృధా అవుతున్నది. అదే ఆహారం అవసరమైన వారికి చేరితే ఎన్నో కడుపులు నిండుతాయి. అనాథాశ్రయాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు వద్ద ఆకలితో ఉన్నవారికి భోజనం అందించడం ద్వారా మనం ఈ పద్య సందేశాన్ని ఆచరణలో పెట్టవచ్చు. చిన్న సహాయం కూడా ఒక పెద్ద పుణ్యకార్యంగా మారుతుంది. ఈ పద్యం ప్రధానంగా నైతిక రసయానం మరియు సామాజిక రసయానం విభాగాలకు చెందుతున్నది. నైతిక రసయానం ఎందుకంటే ఇది దయ, దానం, మానవత్వం వంటి విలువలను బోధిస్తున్నది. సామాజిక రసయానం ఎందుకంటే ఆకలి నిర్మూలన, పరస్పర సహకారం, సమాజ సంక్షేమం వంటి అంశాలను ప్రతిపాదిస్తున్నది. ఈ రెండు రసయానాల సారాన్ని వేమన గారు ఈ పద్యంలో ఎంతో అద్భుతంగా అందించారు. ఇదే ఈరోజు మనం ఆస్వాదించిన వేమన పద్య రుచి. అన్నం పెట్టడం కన్నా గొప్ప దానం లేదని, జీవనానికి మూలాధారం అన్నమేనని, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం మానవత్వానికి అత్యున్నత రూపమని ఈ పద్యం మనకు గుర్తు చేస్తున్నది. మన జీవితంలో సాధ్యమైనంత వరకు అన్నదానం చేయాలని సంకల్పిద్దాం. వచ్చే ఎపిసోడ్లో మరొక వేమన పద్య వేమన రుచితో కలుద్దామండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.